అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాయన నా భర్త అవుతాడు. ఇప్పుడు ఏమి జరిగిందంట, ఏమి జరిగింది? మా అప్పకి ఆగస్టులో నుండి బాగాలేదు. ఈ హాస్పిటల్కి వచ్చినాం. ఆగస్టులో ఈ హాస్పిటల్కి వచ్చి ఈ హాస్పిటల్లోనే వారం ఉండి మళ్ళీ డాక్టర్లు ఇంటికి తీసుకొని పోయి ఇంటికాడ పెట్టి పొమ్మన్నారు. ఇంటికాడ పెట్టినాము. ఇంటికాడ పెట్టినప్పటి నుండి 2019లో నుండి 24 వరకు నా భర్తను బాగా చూసుకున్నారు. పోలీసు వాళ్ళు బాగా చూసుకున్నారు. నేను ఒక భార్యనైనాది కూడా వాళ్ళు జగన్ ప్రభుత్వంలో 3000 పింఛన్ వచ్చన్నారు. తిండి పెడుతున్నారు, హాస్పిటల్కి తీసుకుపోతున్నారు, హాస్పిటల్ చూపిస్తున్నారు. మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటికాడ ఇడిచి పెడుతున్నారు. నాకు కూడా పలానా చాడికి తీసుకుపోయినావు, నీ మగిని తీసుకొచ్చినామని నాకు కూడా చెప్తున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నీ పిల్లల్ని పిలుచుకొని పో, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకో, నీ పిల్లల్ని చూపించుకో. ఇట్టా ఆ అప్పకు మానసికంగా దెబ్బతినిపోయినాడు. నేను నా పని కొద్ది నేను పోతా, నేను ఇంటికాడ ఉన్నాను. ఏదైనా తిండి పెట్టి పోతా. ఆ అప్ప బాగా రుచి కంటే తింటాడు, లాంటి తిన్నాడు, ఎట్టంటే తిరుగుతుంటాడు. ఏదో అనుకుంటే వెళ్ళమని చెప్పి పెట్టిపోతానే. పొద్దున్న దోశ పెట్టినా ఏం తింటావు అని అడిగినా, చపాతి చేసినా తింటావా అంటే నాకు చపాతి వద్దు, నాకు దోశ దాపోయినాడు. పక్కన దోశ ఎత్తుంటుంది. దోశ వచ్చినాక దోశ తీసుకొచ్చి దోశ పెట్టినా, తిన్నాడు. తిన్నాక మళ్ళా నేను నీళ్ళు ఇచ్చిపోతాంటే పిలిచినాడు కిరాణి. అంటే ఎప్పుడు పిలిచావు, ఎప్పుడు పిలిచినా వేణ్ణే. నేను తిన్నా, చపాతి పెట్టినా, మళ్ళీ మధ్యాహ్నానికి తింటావా అని అడిగితే ఆకలి అయితే తింటా, లేకుంటే ఆడబెట్టి పో అన్నాడు. సరేలేమని చెప్పి నీళ్ళ క్యాన్ మీద పెట్టి పోయినాను. ఇంకా మళ్ళీ నన్ను పిలిచినాడు. పిలిచి ఏం పొద్దు పిలుచుతాను అవేనే అంటే ఇంకా నేను ఏమో నువ్వు వచ్చేటాలకల్లా అన్నాడు. అంటే ఇంకా రోజు అట్లా అంటాను నావులేమని చెప్పి నేను వెళ్ళిపోయినా. నేను ఒక్కదాన్ని, ఎవరు ఉండరు. అప్పకు పెడతా ఉంటా. ఎవరు హాస్పిటల్కు ఫస్ట్ వాడికి బాగలేదు, నువ్వు రమ్మా అని. నేను డ్యూటీలో ఉండా, నేను కూడా కంగనబడికి పోతా ఆయాగా ఉంటే. ఇంకా పోలీస్ అయినా ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి నువ్వు రమ్మా, అప్పకు బాగలేదన్నాడు. నేనేమన్నానంటే ఈ పొద్దు మేలే నన్ను బాగా పిలిచినారు, రోజు పట్టించుకోకుండా కానీ కూడా కానీ అన్నా. అంటే వచ్చావా రావా అన్నాడు. మా సారాళ్ళకు చెప్తున్నాము, మా సారాళ్ళు వచ్చారు, నువ్వు రా అన్నాడు. నా దగ్గర చిన్న పిల్లలు, మంది పిల్లలు, వాళ్ళని విడిచిపెట్టాలి కదా. నేను వాళ్ళని విడిచిపెట్టి వచ్చేటాలకు, నేను వచ్చేటాలకు ఆంబులెన్స్ వచ్చింది. డైపర్లు పెట్టి పోతా కడిగేసి. నువ్వు వచ్చేటాలకు బాగా లేకుందంటే కడిగేసినాను. కడిగేసి ఆంబులెన్స్ వచ్చేటాలకు వాళ్ళు నువ్వు రమ్మని నన్ను పిలిచినారు. నేను ఒక్కదాన్ని వాకిలను తీసుకోవాలన్నా అని వాళ్ళు వచ్చినాక మా కొడుకులకు ఫోన్ చేసిన, ఇటు పని బాగాలేదు, వాళ్ళు తీసుకుపోయినారని. తీసుకుపోతే వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు, నువ్వు నిదానంగా పో అన్నారు. ఇంకా సరేలేమని చెప్పి పులిందాల హాస్పిటల్కి వచ్చేటాలకు వాళ్ళు ఆడన్నారు డాక్టర్ కాడ. గస్స ఉన్నది, గస్స ఎక్కువ ఉన్నది. గస్స దీని పొద్దున్నే నేను నా మనసుకు నేను అనుకొని పోయినా, గస్స జల్లగారితే ఎప్పుడు ఊపిరి పోతుందో ఏమో నా మనసులో నేను అనుకునే పోయినా. అనుకున్నట్టే జరిగింది. నేను అనుకునే గస తగ్గితే మంచి. సుశీలమ్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.